ఎవరైతే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఉన్నాడో బనకచెర్ల ప్రాజెక్ట్ ఆపడానికి చిన్న ఐడియా ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి. అదేమనుకుంటున్నారా? సో సింపుల్గా చెప్పాలంటే రేవంత్ రెడ్డి చాలా కష్టపడి ఈ పొజిషన్ రావడం జరిగింది. ఈ పొజిషన్ కాదు, పొజిషన్ రావడం జరిగింది. చిన్న జెడ్పీ చైర్మన్, అక్కడ నుంచి ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యే, మినిస్టర్ కూడా చేయాలి, సారీ, ఎమ్మెల్యే నుంచి డైరెక్ట్ అది కాంగ్రెస్లోకి వచ్చి టీపీసీసీ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు తెలంగాణ సీఎం. అసలు తెలంగాణనే వద్దన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ సీఎంగా అవడం చాలా విచిత్రంగా ఉంది. ఒకప్పుడు అంటే ఇంకో పేరు కూడా ఉంది, అది నేను అనలేను, గన్తో ఉంటుంది ఆయన పేరు, అది నేను అనలేను. సో ఒకప్పుడు తెలంగాణలో చంద్రబాబు ఎలా పర్యటిస్తారు అంటే నేనున్నానని ఒక రైఫిల్ గన్ పట్టుకొని వచ్చిండు. అంటే తెలంగాణ వద్దు, సపరేట్ తెలంగాణ వద్దు అని వాదించిన ఇదే రేవంత్ రెడ్డి. తర్వాత మాట్లాడిన అనుకోండి, తర్వాత మా తెలంగాణ మాకు కావాలి. నాకు ఎక్కడ నచ్చిందంటే రేవంత్ రెడ్డి మణికొండను తింటున్న అనకొండ లగడపాటి అని ఒక డైలాగ్ కొట్టడం జరిగింది. అది కూడా నాకు ఎక్కడంటే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఈ డైలాగ్ కొట్టడం జరిగింది మన ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు. నాకు అక్కడి నుంచి రేవంత్ రెడ్డి అంటే కొద్దిగా ఇష్టం పెరిగింది. అంటే తెలంగాణ గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్న ఈ వ్యక్తి మరి ఎన్ని రోజులు ఎట్టుపోయిండు అనేది నాకు అర్థం కాలేదు. తర్వాత స్టెప్ బై అసలు ఎందుకు అలా చేసిండు, ఎందుకు తెలంగాణ వ్యతిరేకంగా మారిండు అనేది తర్వాత అర్థమైంది. అది ఓకే. ఆ రోజు కొట్టిన డైలాగ్ ఏంటంటే మణికొండను తింటున్న అనకొండ లగడపాటి అని మాట్లాడడం జరిగింది. చాలా బాగా మాట్లాడి నచ్చింది కూడా నాకు. సో నెక్స్ట్ కాంగ్రెస్లో అసలు టీపీసీసీ కావడం చాలా కష్టం. సీనియర్లు పోటీగా ఉంటారు కాబట్టి ఫ్రెష్గా వెళ్ళడం చాలా కష్టం. ఫ్రెష్గా వెళ్ళి పార్టీలోకి కొత్తగా వెళ్ళి మళ్ళీ పార్టీ పగ్గాలు చేతిలోకి తీసుకోవడం అనేది గొప్ప విషయం, చిన్న విషయం కాదు. రేవంత్ రెడ్డి చాలా కష్టపడి వచ్చిన వ్యక్తి కాబట్టి ఓకే. అంటే ఆ టీపీసీసీ ఎలా వచ్చింది ఏంటి అని నేను మాట్లాడలేను. కానీ మొత్తానికైతే అక్కడ మన రాహుల్ గాంధీ దగ్గర మంచి పేరు కొట్టేశాడు. పార్టీని ఒక స్టేజ్ మీద తీసుకురావడం జరిగింది. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు అయింది సాధ్యం, మళ్ళీ తర్వాత ఈయన ఉన్నాకనే రేవంత్ రెడ్డి గారు ఉన్నాక మొత్తానికి అటు ఇటు అందరిని ఒప్పించి టీపీసీసీ తెచ్చుకోవడం జరిగింది. కొన్ని నెలల పాటు దాని టీపీసీసీ మీద పనిచేసిండు. తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ వచ్చే కల్లా ఎవరికి సీఎం అనే టైంలో మళ్ళీ ఆ సీఎం పదవి కూడా రేవంత్ రెడ్డి గారు కొట్టేయడం జరిగింది. మరి దీని వెనకాల చక్రం ఎవరు తిప్పారో తెలియదు. అంటే ఇది ఎల్లో కలర్ ఉంది, ఏదో నాకేం తెలియదు, మరి అలా తిరిగిందో ఏందో నాకు తెలియదు. అని మొత్తానికి తెలంగాణ సీఎం అయితే మన ఈయన కావడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. సో అంటే అసలు టీపీసీసీ కావడమే చాలా గొప్ప విషయం ఏది కాంగ్రెస్లో. అలాంటిది సీఎం కూడా అయింది కాంగ్రెస్లో. అంటే ఎంత పట్టుంటే, ఎంత గ్రిప్ ఉంటే, ఎంత కష్టపడి ఉంటే ఆ పొజిషన్కి వచ్చి ఉంటాడు. ఓకే, యాడ్సప్. ఆ విషయంలో చాలా గొప్పగా చెప్పుకోవాలి మన రేవంత్ రెడ్డి గారి గురించి, సీఎం గురించి. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇంకో గొప్ప విషయం ఏంటంటే టీఆర్ఎస్ ఏమో గో బ్యాక్ ఆంధ్ర అన్నది. సరే, వాళ్ళు కూడా కొంతమంది ఆంధ్రోలకి ఏది కాంట్రాక్టర్లు అయితే అవి కొన్ని పదవులు కాంట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది అనేసి మన ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు అప్పుడు గత ప్రతిపక్ష నాయకుడిగా అనడం జరిగింది. అది పక్కన పెట్టి అప్పుడు అంతా గగ్గోలు చేసి పెద్ద హడావిడి చేసి మొత్తం ఆంధ్రలో కట్టబెడుతున్నారు అది ఇది అన్న ప్రతిపక్షాలు, లేదంటే విద్యావేత్తలు, లేదంటే ఇంకేమంటారు, గొప్పగా చెప్తారు కదా, మేము రాష్ట్రాన్ని నేలేస్తాం, దేశాన్ని నేలేస్తాం అని కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు విద్యావేత్తలు అయితే లేదంటే తెలివి ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళు. మరి వీళ్ళందరూ ఎటుపోయారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సొంత పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది, మేము ఒక రోడ్ కావాలన్నా చంద్రబాబు బినామీ, చంద్రబాబు కాంట్రాక్టర్, చంద్రబాబు కోవట్కే ఆ కాంట్రాక్ట్ ఇవ్వాల్సిందే, లేదు కనీసం మాకు ఈ వాటర్, ఈ పైప్ లైన్ తవ్వుకోవడానికి ఈ కాంట్రాక్ట్ అని ఇవ్వండి, ఒక 10 లక్షల కాంట్రాక్ట్. ఇది కూడా చంద్రబాబు కోవట్, మళ్ళీ ఆంధ్ర వాళ్ళకి ఇవ్వాలి. లేదు సరే మా ఇంటెన్కలు దొడ్డి తవ్వుకుంటాను, లేదంటే కూర్చోడానికి తవ్వుకుంటాను, ఇది కూడా ఆంధ్ర వాళ్ళకి చంద్రబాబు కోవట్లకే కాంట్రాక్టర్ వెళ్ళాలి అనేసి ఎక్కడ హైకమాండ్ అక్కడి నుంచి కాదు, మన ఢిల్లీకి నుంచి రాలేదు, మన ఏది గాంధీ భవన్ నుంచి కూడా రాలేదు. ఎక్కడి నుంచి వచ్చింది మరి? జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ వెనకాల నుంచి అక్కడ నుంచి ఆర్డర్స్ పాస్ అవుతున్నాయంట. ఎలా? చంద్రబాబు కోవట్లకే ఇవన్నీ ఇవ్వాలి. నల్ల కాంట్రాక్టర్లు అయితే లేదంటే రోడ్ కాంట్రాక్టర్లు అయితే కాంట్రాక్ట్ అయితే లేదంటే ఇంకేదైనా పూడికలు తీయించే కాంట్రాక్ట్ అయితే అన్నీ కూడా వీళ్ళకే, ఏది చంద్రబాబు బినామీ చంద్రబాబు కోవట్లకే వెళ్తుందంట.
అనేసి నేను అన్న మాట కాదు, ఇది ఏది కూడా నేను అన్న మాట కాదు. మీకు అంటే వీడియో ప్లే చేస్తే నాకు ఇబ్బంది అయింది కాబట్టి ప్లే చేయట్లేదు, మీరు సెర్చ్ చేయండి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అసలు ఏం కామెంట్ చేశాడు అనేసి. సో వీళ్ళు సీనియర్లు కూడా, కాంగ్రెస్లో ఉన్న సీనియర్లు కూడా పెద్దలందరూ సీరియస్ అవుతున్నారట, అనిరుద్ధ్ రెడ్డి ఏంది ఇలా మాట్లాడాడు ఏంటి అని. అయితే ఆయన చిన్న సలహా, అసలు మీకు ఫస్ట్ విషయం చెప్పలేదు కదా, బనకచెర్ల ఎలా ఆపాలి అంటే జస్ట్ సింపుల్గా ఇట్లా చెప్పేసిండు. ఏంటంటే మా ఉత్తమ్ కుమార్ అన్న చాలా కష్టపడుతున్నాడు, లెటర్లు రాస్తుండు, ఏదేదో చేస్తుండు, ఎన్నో పనులు చేస్తుండు బనకచెర్ల ఆపడానికి. అవన్నీ కాదన్న, చిన్న పని, ఈ పని చేయండి, నేను చెప్పిన పని చేయండి అని వచ్చిన సలహా ఇవ్వడం జరిగింది. ఇట్లా అయిపోద్ది. సో ఏమని చెప్పాడంటే, ఏదైతే మీరు కాంట్రాక్ట్ ఇస్తున్నారో అయితే నీళ్ళకు కానీ లేదంటే రోడ్లకు కానీ చెట్లకు కానీ ఏదైనా సరే ఆ కాంట్రాక్ట్లన్నీ ఒక్కసారి ఆపేయండి. ఒక 10 రోజులు ఆపి మీరు 10 రోజులు ఆపేసి ఒక డైలాగ్ చెప్పండి, బనకచెర్ల ప్రాజెక్ట్ ఆగిపోతేనే మీకు కాంట్రాక్ట్లు ఇస్తా అని చెప్పండి. సింపుల్గా అంతే. మీరు పోయి బనకచెర్ల ఆపండి, మన చంద్రబాబుని పట్టుకోండి, అడగండి, అవేమీ కాదు. జస్ట్ బనకచెర్ల ఏదైతే ప్రాజెక్ట్ ఆగిపోతుందో ఆ క్షణం మీకు ప్రాజెక్టులు కంటిన్యూ చేస్తా అని చెప్పండి. క్షణాల్లో అయిపోతుంది. అంటే ఆయన చెప్పింది ఏంటంటే, ఆ ఎమ్మెల్యే గారు, మీరు కనుక ఈ డైలాగ్ కొడితే ఇమ్మీడియట్లీగా ఈ కోవట్లందరూ కూడా పోయి చంద్రబాబుని బతిమలాడుకొని, అయ్యా జరా మీరు ఈ ప్రాజెక్ట్ ఆపితే మేము కాంట్రాక్ట్లు వస్తే మేము బతుకుతాం, తెలంగాణలో పోయి బతకగలుగుతాం, మీరు ఈ బనకచెర్ల కట్టడం వల్ల మాకు ప్రాజెక్టులు ఇవ్వట్లేరు, ఉత్తమన్న ఆపుతున్నాడు అనేసి వాళ్ళంతా వాళ్ళే బనకచెర్ల ఆపిపిచ్చేస్తారు అని చెప్పడం జరిగింది. ఎవరు, మన ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు. సో ఇది నేను అన్నది కాదు, అనిరుద్ధ్ రెడ్డి గారు అన్నారు. మీరు సోషల్ మీడియాలో కూడా ఉంది, నేను ఏది కూడా సొంతంగా చెప్పట్లా, అక్కడ ఆయన అన్నదే చెప్తున్నాను. అంటే రేవంత్ రెడ్డికి షాక్ మీద షాకు. రేవంత్ రెడ్డి ఎప్పుడో మాట అంటాడు, నేను అతని సహచరుణ్ణి తప్ప నేను అతని శిష్యుణ్ణి కాదు అని. సో గతంలో ఒకసారి దొరికిండు కదా, అప్పుడు మై బాస్ అని మాట్లాడాడు. అంటే మా సారు మా బాస్ మాట్లాడుతున్న లైన్లో ఉన్నాడు అని చెప్పాడు. మరి అప్పుడు గురువైన ఈయన ఇప్పుడు సహచరుడు, సారీ మర్చిపోయా. అంటే ఆయన సీఎం, ఈయన సీఎం కాబట్టి ఎంతైనా సీఎం పొజిషన్కి వచ్చిన తర్వాత కొద్దిగా వేరే వాళ్ళతో చిన్నగా పోలిస్తే నచ్చదు కదా ఎవరికైనా సరే. అంటే మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ను ఒక తాటుకు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం, చాలా పెద్ద విషయం. అది రేవంత్ రెడ్డి గారు సాధించారు, అందులో యాడ్సప్ నేను ఒప్పుకుంటాను. మరి ఇప్పుడు ఒకప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ మొత్తం ఆంధ్రలో కట్టబెట్టారు అని చెప్పా ఇదే రేవంత్ రెడ్డి గారు. మరి ఇప్పుడు నేను చెప్పేది కాదు, మీ ఎమ్మెల్యే చెప్పింది. మరి ఆంధ్రలోకి ఎందుకు ఇస్తున్నారు నాకు కూడా తెలియట్లేదు, అది కూడా మీరు క్లారిటీ ఇవ్వాలి. మరి ఆంధ్రలోకి ఎందుకు ఇస్తున్నారు అనేది మీ ఎమ్మెల్యే అడిగిన దానికి మాత్రం క్వశ్చన్ ఏదైతే క్వశ్చన్ వేశాడో దానికి ఆన్సర్ చెప్పండి. మళ్ళీ దీని మీద అందరు సీరియస్ అయినారంట ఈ ఎమ్మెల్యే పైన. మరి ఆయన చెప్పింది నిజమైనప్పుడు సీరియస్ కావాల్సిన అవసరం ఏముంది? సారీ, అంటే ఇది బహిరంగ చెప్పడం తప్పు. ఏదైనా ఉంటే రూమ్లోకి వచ్చి చెప్పాలి, మనం డిస్కషన్ చేసి మరి ఆ కోవట్లోకి వెళ్ళే కన్నా కాంట్రాక్టులు మనం పంచుకుందామని మాట్లాడాలి కదా. సో అది అంటే మిస్టేక్ అయినా కెమెరా ఉందని మర్చిపోయి చెప్పడం జరిగింది. సో ఏదేమైనా సరే రేవంత్ రెడ్డి గడ్డుకాలమే అనుకోవచ్చు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ అయితే ఏంది, లేదంటే సొంత పార్టీల్లో చాలా కుంపట్లు ఉన్నాయి. సో పక్క పార్టీలను పట్టించుకునేంత టైం కూడా మన సీఎం గారికి ఉండదు బేసిక్గా. సో రాష్ట్రాన్ని మాత్రం చాలా అభివృద్ధిగా చేస్తున్నాడని అనుకోవచ్చు, మీరందరూ అనుకోవచ్చు. చూద్దాం ఎలా పోతుంది అనేది. తెలంగాణ కూడా ఇంకా అంటే 10 ఏళ్ళు ముందుకు పోతుందా, 10 ఏళ్ళు వెనకలు పోతుందా, 20 ఏళ్ళు ముందుకు పోతుందా అనేది క్వశ్చన్ మార్క్. చూద్దాం.